హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జాతీయ అంతర్జాతీయ అంశాలు మీ ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తాం. రైట్, మనం భస్మాసుర హస్తం విన్నామా? భస్మాసుర హస్తం అంటే తన నెత్తిన తన చేయ పెట్టుకుని పోయేవాడు. సో ఇవాళ ట్రంప్ పరిస్థితి అలాగే ఉంది. నిన్న ఒక ప్రొఫెసరు జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ నుంచి స్టీవ్ హాంకీ ఏమన్నాడంటే, వినిమయ ఖర్చు ఎక్కువైపోతే ఇది అమెరికా ప్రజలకే నష్టము, కాబట్టి అమెరికా ప్రజల నుంచే ఒక రకమైన రివోల్ట్ అంతర్గతంగా ఒక రకమైన తిరుగుబాటు వస్తుంది. కాబట్టి భారత్ చేయాల్సింది ఏంటంటే కామ్గా ఉండడమే కొన్ని రోజులు. అంటే అమెరికాలో భారత్ పట్ల ప్రజల్లో మంచి భావనే ఉంది, కానీ పాలకులు కొంతమంది, ఎస్పెషల్లీ ట్రంప్ లాంటి తుంటరి వాళ్ళు మాత్రమే భారత్ను ఒక వ్యాపార వస్తువుగా చూస్తారు. ఇప్పుడు వీళ్ళు ప్రొఫెసర్లు, మేధావులు మాత్రం భారత్కు అనుకూలంగానే ఉన్నట్టు నాకు కనబడుతోంది. సో ఆయన ఏమంటాడంటే, మీరు భారత్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తే ఇక్కడ ప్రజలు నష్టపోయే అవకాశం ఉంది. అమెరికా ప్రజలు కొనుక్కోలేక కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. సో అలాంటప్పుడు ట్రంపే మళ్ళీ అంతర్గత నిరసన ద్వారా దిగి వస్తాడు. కాబట్టి భారతదేశం చేయాల్సింది ఏం లేదు, కొన్ని రోజులు కామ్గా ఉండండి, కళ్ళు మూసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే ప్రభుత్వం వచ్చేస్తుంది అంటాడు కదా, అట్లా కాదు. కానీ సో కొన్ని రోజులు మీరు కామ్గా ఉంటే ఆటోమేటిక్గా ట్రంపే దిగొస్తాడని చెప్పేసి ఆయన ఆర్థికవేత్త ఆయన చెప్తున్నాడు. అయితే దాన్ని అటు పక్క నుంచితే ఇప్పుడు అమెరికా ఒక భయం పట్టుకుందండి. ఏంటి ఆ భయం అమెరికా కంటే? చూడండి, పుతిన్, మోదీ, జిన్పింగ్. ఏమిటిది? ప్రపంచంలో ఇవాళ అత్యంత పవర్ఫుల్ కంట్రీస్లో అమెరికా తర్వాత చైనా, రష్యా ఉన్నాయి. ఆ తర్వాత భారతదేశం ఉంది. ప్రపంచంలో జనాభాలో అత్యధిక జనాభా కలిగిన 2 దేశాది నేతలు ఇక్కడ ఉన్నారు. చూడండి, వీళ్ళిద్దరు కలిసి ఇంకేమన్నా ఉందా? నేను చాలా రోజుల నుంచి చెప్తా ఉన్నా, ఒక జర్నలిస్ట్గా చాలా ఛానల్లో చెప్తా ఉన్నా, చైనా భారత్ కలిస్తే ఒక ప్రళయమే. ఒకప్పుడు 1950లో ఒక నినాదం వచ్చింది, భారత్ చీనా భాయ్ భాయ్. సో అది మళ్ళీ రాబోతోంది. ఇవాళ పుతిన్ కూడా జత కలిస్తే ఇకేముంది, ఇక ప్రళయమే. సో RRR సినిమా కనబడబోతుంది. అయితే ఇక్కడ అమెరికా ప్రధాన భయం ఏంటంటే, ఇన్నాళ్ళు అమెరికా భారతదేశానికి అనుకూలంగా ఉండటానికి చాలా రోజులుగా, అంటే రష్యా మనకు మొదటి నుంచి అనుకూల దేశమే, మిత్ర దేశమే. కానీ అమెరికా ఏం చేస్తుంది అంటే పాకిస్తాన్కు అనుకూలంగా ఉంటుంది, భారతదేశానికి అనుకూలంగా ఉంటుంది. కానీ పాకిస్తాన్కి అనుకూలంగా ఉన్న దేశం భారతదేశానికి ఎందుకు అనుకూలంగా ఉండాలంటే, ఇవాళ మాజీ భద్రతా సలహాదారు, జాతీయ భద్రతా మాజీ సలహాదారు జాన్ బోల్టన్ ఏమంటున్నాడంటే, ఇన్నాళ్లుగా మేమంతా చేసిన ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీర్ అవుతుందయ్యా, ఏదైతే కాకూడదు అనుకుంటున్నామో అదే అవుతోంది అంటున్నాడు ఆయన. ఏం కాకూడదు అనుకున్నారు? చైనా భారత్ కలవకూడదు అనుకున్నారు వాళ్ళు. ఇది వాళ్ళు ప్రధానంగా. చైనా భారత్ కలిస్తే ప్రళయ శక్తిగా మారుతుందని చెప్తున్నాను కదా, ఇదే ఆయన చెప్తున్నాడు. చైనా భారత్ కలిస్తే ఖచ్చితంగా ఒక ప్రళయం రాబోతా ఉంది, ఖచ్చితంగా ఇది మంచిది కాదు అని చెప్తున్నాడు. సో ఈ క్రమంలో మనం చూస్తే ఇవాళ ఎందుకు ట్రంప్ ఏం చేస్తున్నాడంటే, భారత్ని ఇబ్బంది పెట్టేసేసరికి భారత్ ఏం చేస్తుంది, అటు పుతిన్తోనూ ఇటు జిన్పింగ్తోనూ కలిసిపోతా ఉంది. లేకపోతే సాధారణ స్థితిలో అవ్వదు. మన ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని విశాఖపట్నంలో బంధించి ఒక రకంగా హ్యూమిలియేషన్ గురి చేశారో, ఒక పోలీస్ అధికారి పవన్ కళ్యాణ్ గారి మీద చేయి పెట్టి కూర్చో అన్నాడు, కరెంట్ ఆఫ్ చేసి ఒక ఇబ్బంది పెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేసింది, జగన్మోహన్ ప్రభుత్వం చేసిందో, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ అయ్యారు, జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే మనకు ఖచ్చితంగా ఒక పవర్ కావాలి అని అనుకున్నారు. సో తెలుగుదేశం పార్టీతో కలిసి మనం ముందుకెళ్దాం అనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడెప్పుడా కలుద్దాం అనుకున్నారు. ఆ ఒక్క సంఘటన, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే సంఘటన, ఈ 2 సంఘటనలు కలిపి ఒక కూటమి ఏర్పాటైంది. 11లో కూర్చోబెట్టారు జగన్ని. ఇవాళ ఈ కూటమి చూసారా, పుతిన్, మోదీ, జిన్పింగ్, ఈ కూటమి ప్రపంచంలో మరొక సంచలనాలు క్రియేట్ చేయబోతా ఉంది. అమెరికాకు ఈ భయమే ఉంది, ట్రంప్ చేస్తున్న పని కరెక్ట్ కాదు, అంతర్గతంగా నిరసన రాబోతా ఉంది. ట్రంప్ తిక్క వేషాలు, తిక్క పనుల కారణంగా దేశ భద్రతకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. శత్రువులుగా ఉండేవాళ్ళు కూడా మిత్రులు కాబోతున్నారు. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న రీతిలో మిత్రులు కాబోతున్నారు. ఇది అమెరికా కాంక్షించేదైతే కాదు. ఇది ఎప్పుడు మేము పెద్దన్నగా ఉండాలి అని అనుకుంటాం తప్ప అమెరికా ఈ రకంగా ఇద్దరు బలమైన దేశాలు కలిసిపోవాలని అమెరికా భావించదు. ఇదే అంశాన్ని జాతీయ మాజీ భద్రతా సలహాదారు వెల్లడించాడు.
ఖచ్చితంగా ఇది అమెరికాకు నష్టం చేస్తుంది. మేమంతా వ్యతిరేకిస్తున్నాం దీన్ని. భారత్తో స్నేహ సంబంధాలు కావాలని కోరుకుంటున్నాం. భారత్కి మేము పూర్తి స్థాయిలో మద్దతు అందించాలని కోరుకుంటున్నాం. ట్రంప్ దీని మీద గట్టి ఎదుర్కోబోతున్నాడని చెప్తున్నారు. సో మొత్తం మీద మనకి ఏ తర్వాత తేలేది ఏంటంటే మరొక సూపర్ కాంబో ఎన్డీఏ కూటమిలాగా ఒక కూటమి ఏర్పడబోతోంది. అమెరికా దయ వల్ల ఖచ్చితంగా ఒక బలమైన కూటమి ప్రపంచాన్ని శాసించబోతోంది.